పండగ అంటేనే ఆంధ్రాల కొబ్బరి తోటలల్ల కోళ్ళ పందాల జోరు మామూలుగా ఉండదు. అయితే ఈ తాపకు కోళ్ళ పందాలు పెట్టద్దని కోర్టు ఆర్డర్ వేసింది. మరి మనోళ్ళు ఊకుంటారా లేదా అనేది ఏరే ముచ్చట అనుకోండి. పబ్లిక్ నైతే నారాజ్ కానియద్దని కోనసీమ కోళ్ళ కంటే మొదలే రాయలసీమ పందెం కోళ్ళు తొడలు కొడుతున్నాయి. కాళ్ళ కత్తులు కట్టుడు ఒకటే తక్కువ, సీమ పౌరుషం అంటే ఏందో చూపిస్తున్నాయి. మా సావిత్రి చెప్పినగా సీమ కోళ్ళు జేసీ దివాకర్ రెడ్డి సారు, జగనన్న జిగ్రి తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి అన్న. మేము చెప్పుడు కంటే వాళ్ళు మీ సందిప్పుడు తొడలు కొట్టుడు మీరే డైరెక్ట్ గింటే బాగుంటది. కానీ అన్న చంద్రబాబు నాయుడు గారు పూటు నాకే దివాకర్ రెడ్డి గారికి అది కమ్మ కనిపిస్తుందేమో కానీ ఇతరులకు కనిపించి ఇలాంటి చెంబు నాయకులు మాట్లాడితే మేము నాలుక కోస్తాం. నాలుక చేస్తావా? నువ్వు అంత మొగోడు ఎవరా? నువ్వు నీ ఊరికి వస్తా, నీ పులివెందులకు వస్తా, రాలా మొగతలు బిడ్డ నీకు నన్ను ముట్టుకో, నీ కథ తెలుస్తుంది. వెదవ నాయకుడుకులు అందరూ మాట్లాడేదరా? ఎవడే వాడు శ్రీకాంత్ గారు? బాలయ్య బాబు యాదికొచ్చిండులే. నిలబడి చంద్రన్న ముషిముషి నవ్వులు నవ్వుతుండు. నువ్వు రెడ్డే నేను రెడ్డే, చూసుకుందాంరా నీ పతాపము నా పతాపం అని మీసం మేలేసిండు దివాకర్ రెడ్డి సారు. ఇక్కడ చెప్పుకునే అంతా రెడ్లు రెడ్లు రెడ్లు. ఏమయ్యా నేను రెడ్డి గారా? నేను అసలు రెడ్డినయా? నేను కంట్రీ రెడ్డిని కాదు, నేను అర్థం రెడ్డిని కాదు. పక్క పొంటి చంద్రాల సారుండే. చిన్న లీడరు తిడితే నాదాని అనిపిస్తుంది అనుకున్నట్టుండు. జగనన్న మీద పడ్డడిగా. నీకు మీ తాత గుణాలన్నీ వట్టబట్టుకుంది, మీ నాయన గుణం రోందన్న వట్ట పెట్టుకుంటే ఇంకొక రకంగా ఉండేమో. ఎట్లుండే సారు జగనన్న తాత గుణం? రాజారెడ్డికి ఏం తెలుసు? చెయ్యి నరకడం, తల నరకడం, చీనా చెట్లు కొట్టేయడం, కొబ్బరి ఇది అరటి చెట్లు కొట్టేయడం. ఏ ఊకోసారు, జగనన్న సంటోడు ఏం కాదు, ఏదో రాజకీయంలో తిప్పల పడుతుండు. మంత్రి పదవి కూడా వద్దనంటివి, మళ్ళెందుకో చంద్రన్న ముంగట జగనన్నను ఉతికారేసుడు. కానీ కోనసీమ కోళ్ల పందాల కంటే సీమరెడ్ల పౌరుషాలదే జోరున్నది పో పండుగ ముంగట.